హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్సి విత్ సిలో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ అనమాట. లింక్డ్ లిస్ట్ గురించి అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం అరేస్ గురించి అయితే డీటెయిల్గా చూసాం అనమాట. అరేస్ అంటే ఏంటి, ఎలా సింటాక్స్ రాయాలి, అదేవిధంగా మెయిన్ ప్రోగ్రామ్స్ అన్ని చూసాం. ట్రావర్సల్, ఇన్సర్షన్స్, డిలీషన్స్, అదేవిధంగా మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్స్. సో ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడా డీటెయిల్ అయితే డిస్కషన్ చేసాం. సో ఈ వీడియోలో కూడా కంప్లీట్గా లింక్డ్ లిస్ట్ గురించి డీటెయిల్ డిస్కషన్ అయితే చేయబోతున్నాం. సో కంప్లీట్గా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఫస్ట్, వాట్ ఈజ్ ఎ లింక్డ్ లిస్ట్? సో లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి అనేది అయితే మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇనిషియల్గా ఏ లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ నోడ్స్. సపోజ్ మనకి అరేలో ఏమైందంటే ఏవైతే ఎలిమెంట్స్ స్టోర్ చేస్తామో, మనము వాల్యూస్ ఏవైతే స్టోర్ చేస్తామో అరేస్లో, ఆ వాల్యూస్ అన్నీ కూడా మెమొరీలో ఏమవుతాయంటే కంటిన్యూస్ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. సో మెమొరీలో ఏమవుతాయంటే ఆ వాల్యూస్ అన్నీ కూడా మనం ఒక 5 వాల్యూస్ స్టోర్ చేస్తే ఆ 5 వాల్యూస్ కూడా కంటిన్యూస్గా మెమొరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి అన్నమాట. బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే లింక్స్ అనమాట, త్రూ లింక్స్ అనేవి మనకి ఆ మెమొరీ లొకేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో కంటిన్యూస్గా ఉండవు, వేరే వేరే లొకేషన్స్లో ఉంటాయి. బట్ ఆ కనెక్షన్ ఎలా ఉంటుందంటే త్రూ లింక్స్ ఉంటుంది అనమాట. సో పాయింటర్ యూజ్ చేసి మనము ఆ త్రూ లింక్స్ ద్వారా మనం అయితే కనెక్షన్ చేస్తాం అనమాట. ఒక వాల్యూ నుంచి ఇంకో వాల్యూకి ఆ కనెక్షన్ ఎలా ఏర్పడుతుందంటే త్రూ లింక్స్ అనమాట. సో దానికి మనం లింక్డ్ లిస్ట్ అంటాం అనమాట. సో ఆ లిస్ట్ అంతా కూడా కనెక్ట్ ఎలా చేస్తాం అంటే త్రూ లింక్స్ చేస్తాం, పాయింటర్స్ యూజ్ చేసి ఆ త్రూ లింక్స్ ద్వారా మనం అయితే కనెక్ట్ చేస్తాం. బట్ అరేలో ఏంటంటే కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్ ఉంటాయన్నమాట. సో త్రూ ఇండెక్సెస్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అరే అండ్ లింక్డ్ లిస్ట్. అరేలో ఏంటంటే కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే వేరే వేరే లొకేషన్స్ స్టోర్ అవుతాయి, బట్ మనం త్రూ లింక్స్ ద్వారా ఆ అడ్రస్ని అయితే యాక్సెస్ చేసుకుంటాం అనమాట. ఆ కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. ఆ లిస్ట్ అంతా కూడా త్రూ లింక్స్ ద్వారా మనం అయితే మొత్తం కనెక్ట్ చేస్తాం అనమాట. సో లింక్డ్ లిస్ట్ ఈజ్ ఏ లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ నోడ్స్. సో నోడ్స్లో స్టోర్ అవుతాయి అనమాట మనకి. నోడ్స్ లింక్స్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒకసారి చూపిస్తాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈ ఈ డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది అంటే నోడ్ ఉంటుంది. సో ఇక్కడ నోడ్ నెక్స్ట్ అని డేటా నెక్స్ట్ అని చెప్పేసింది కదా. సో ఇదంతా కలిపి మనం ఒక నోడ్ అని చెప్తాం. సో ఇక్కడ ఎన్ఓడి నోడ్ అని ఇచ్చాం కదా. సో ఈ డేటా అండ్ నెక్స్ట్ మొత్తం కలిపి ఒక నోడ్ అంటాం. సో నోడ్లో మనకి 2 మెయిన్ థింగ్స్ ఉంటాయి. సో ఫస్ట్ వచ్చేసి డేటా, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనమాట. సో నేను సపోజ్ 10, 25, 42, 63 అనే వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏం చేశాను, నేను 10 అనే వాల్యూని నోడ్లో స్టోర్ చేశాను. నెక్స్ట్ నాకు 25 ఎక్కడ స్టోర్ అయిందో ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ నెక్స్ట్లో స్టోర్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ అడ్రస్ అనమాట. ఈ నెక్స్ట్ అడ్రస్ నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ వాల్యూ యొక్క అడ్రస్ అనేది ఈ నెక్స్ట్లో స్టోర్ చేసుకుంటాను. సో నెక్స్ట్ ఏం చేశాను, నెక్స్ట్ కూడా సేమ్ నోడ్లో 2 థింగ్స్ ఉంటాయి, డేటా అండ్ నెక్స్ట్. సో డేటాలో యాజ్ యూజువల్గా నేను కావాల్సిన డేటా అనేది స్టోర్ చేస్తాను. అండ్ నెక్స్ట్లో వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. అండ్ సేమ్ ఇక్కడ కూడా డేటాలో 42 ఉంటుంది. అండ్ నెక్స్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో అలా లాస్ట్ వరకు వచ్చిన తర్వాత లాస్ట్లో ఇంకా నెక్స్ట్ నోడ్స్ ఏం లేకపోతే సో నల్ అని చెప్పేసి ఇచ్చేస్తాం, నల్ పాయింటర్ అని చెప్పేసి ఇస్తాం. సో స్టార్టింగ్లో హెడ్ అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తాం ఫస్ట్ ఇనీషియల్ నోడ్ని. సో నెక్స్ట్ నోడ్స్ నుంచి మనకి మెయిన్ థింగ్స్ 2 ఉంటాయి, డేటా అండ్ నెక్స్ట్ అని చెప్పేసి. సో డేటాలో ఏదైతే మనం వాల్యూ స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ పెట్టేస్తాం. అండ్ నెక్స్ట్లో వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం. సో నెక్స్ట్ నోడ్లో ఏదైతే అడ్రస్ ఉంటుందో, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి కనెక్షన్ ఏర్పడుతుంది అనమాట, లింక్ అనేది ఏర్పడుతుంది. సో ఈ విధంగా లింక్ ఏర్పడుతుంది అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్తో నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఈ 10 అనే నోడ్ని నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నాం అనమాట. ఎలా కనెక్ట్ చేస్తున్నాం అంటే త్రూ లింక్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ త్రూ లింక్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తున్నాం అనమాట. సో ఆ విధంగా నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ 25 అనే నోడ్ కూడా 42 అనే నోడ్కు త్రూ లింక్ ద్వారా కనెక్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ 42 నోడ్ని 63 అనే నోడ్కి త్రూ లింక్ ద్వారా అయితే కనెక్ట్ చేస్తున్నాం. సో మనకి మెయిన్గా రిప్రజెంటేషన్ ఎలా ఉంటుందంటే లింక్డ్ లిస్ట్. సో 2 మెయిన్ థింగ్స్ ఉంటాయి నోడ్లో, డేటా అండ్ నెక్స్ట్. సో డేటాలో మనం ఏ డేటా అయితే స్టోర్ చేయాలనుకున్నామో ఆ డేటా అనేది ఉంటుంది. నెక్స్ట్లో ఏంటంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఈ 2 మెయిన్ థింగ్స్ అయితే ఉంటాయి పాయింటర్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా మెమొరీ రిప్రజెంటేషన్. సో 10 అనే వాల్యూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఈ స్టార్ ప్లేస్లో ఏంటంటే
ఎక్కడ స్టోర్ అయిందో ఆ అడ్రస్ ఉంటుంది. నెక్స్ట్ 20 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. అండ్ ఇక్కడ స్టార్ దగ్గర 30 నోడ్ ఎక్కడ ఉందో దాని అడ్రస్ ఉంటుంది. సో డేటా నెక్స్ట్ డేటా నెక్స్ట్ డేటా నెక్స్ట్ ఆ విధంగా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ అయితే ఉంటుంది. సో ఈచ్ నోడ్ కంటైన్స్ డేటా అడ్రస్ పాయింటర్ టు నెక్స్ట్ నోడ్. సో ఈచ్ మనకి నోడ్స్లో స్టోర్ అవుతాయి కదా ఎలిమెంట్స్ అనేవి లింక్డ్ లిస్ట్లో. సో ఆ నోడ్లో ఈచ్ నోడ్లో మనకు మెయిన్గా 2 థింగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం, డేటా అండ్ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్. సో ఆ 2 మెయిన్ థింగ్స్ ఏంటంటే నోడ్లో మనం ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకున్నామో ఆ డేటా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. ఎలా స్టోర్ చేస్తాం అడ్రస్ అంటే యాజ్ యూజువల్ మనం పాయింటర్స్ యూజ్ చేసి అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో అన్లైక్ అరేస్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ కాంటిగ్యూస్ మెమరీ లొకేషన్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, అరేస్లో ఏంటంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి. బట్ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వవు అనమాట. సో వేరే లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. సో వాటిని మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే సో త్రూ నోడ్స్ అండ్ లింక్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం. సో ఇక్కడ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్. సో సపోజ్ 10 అనే వాల్యూ ఒక చోట స్టోర్ అయింది అండ్ 20 అనే వాల్యూ ఇంకో చోట స్టోర్ అయింది. సో వాటిని ఎలా కనెక్ట్ చేస్తామంటే సో 20 యొక్క అడ్రస్ అనేది 10 నోడ్లో స్టోర్ చేసి సో వాటికి ఒక కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట త్రూ లింక్స్. సో ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లింక్డ్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. సో మనకి ఎలిమెంట్స్ అనేవి అన్నీ కూడా నోడ్స్ రూపంలో స్టోర్ అవుతాయి. అండ్ నోడ్లో మెయిన్గా 2 థింగ్స్ ఉంటాయి, డేటా అండ్ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్. సో డేటాలో మనకు కావాల్సిన డేటా అనేది స్టోర్ చేస్తాం. అండ్ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్ అంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది నోడ్లో స్టోర్ చేస్తాం అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అరేస్ లాగా మనకి లింక్డ్ లిస్ట్లో ఏంటంటే కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్లో ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవ్వవు అనమాట. వేరే లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. త్రూ లింక్స్ మనం ఏం చేస్తామంటే కనెక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది మనకు మెయిన్ బ్రీఫ్ ఐడియా అనమాట లింక్డ్ లిస్ట్ గురించి. సో నెక్స్ట్ వై లింక్డ్ లిస్ట్. సో లింక్డ్ లిస్ట్ని ఎందుకు యూజ్ చేస్తాం? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి డైనమిక్ సైజ్ అనమాట, కెన్ గ్రో ష్రింక్ ఈజీలీ. సో ఇదేంటంటే డైనమిక్ అనమాట సైజ్. మనకి అరేలో ఏమవుతుందంటే సైజ్ ముందే డిక్లేర్ చేస్తాం. సో సపోజ్ 5 అని చెప్పేసి ఇచ్చేస్తే సైజు 5 వాల్యూస్ అనేది మనం స్టోర్ చేస్తాం అనమాట. సో ఇచ్చిన సైజ్ కంటే ఎక్స్ట్రా వాల్యూస్ ఇస్తే ఏమవుతుందంటే సో అన్డిఫైన్డ్ ఉంటుంది అనమాట బిహేవియర్. అవి అవుట్ ఆఫ్ బౌండ్ ఎక్కడంటే అక్కడ స్టోర్ అవుతాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎర్రర్స్ కావడం కానీ ప్రోగ్రామ్స్ క్రాష్ అవ్వడం కానీ జరుగుతాయి. సో ఇదేంటంటే లింక్డ్ లిస్ట్ డైనమిక్ సైజ్ అనమాట. ఈజీగా గ్రో చేయొచ్చు, అదేవిధంగా ఈజీగా ష్రింక్ కూడా అవుతుంది అనమాట. సో ఫస్ట్ మెయిన్ పాయింట్ వచ్చేసి డైనమిక్ సైజ్ అనమాట. అండ్ ఎఫిషియంట్ ఇన్సర్షన్ అండ్ డిలీషన్. సో ఇన్సర్షన్ అండ్ డిలీషన్ కూడా చాలా ఎఫిషియంట్గా ఉంటాయి. సో జస్ట్ మన లింక్ మ్యానిపులేషన్స్ చేసి ఈజీగా ఇన్సర్షన్ అండ్ డిలీషన్ చేయొచ్చు నోట్స్. జస్ట్ లింక్ మ్యానిపులేషన్స్ అనేవి చేయాలన్నమాట. నెక్స్ట్ నో మెమరీ వేస్టేజ్ లైక్ ఫిక్స్డ్ అరేస్. సో ఫిక్స్డ్ అరేస్ లాగా మనకి మెమరీ వేస్టేజ్ అయితే ఉండదు అనమాట. సో మెమరీ విషయంలో కూడా చాలా ఎఫిషియెంట్గా బిహేవ్ చేస్తారు లింక్డ్ లిస్ట్. అండ్ యూస్ఫుల్ వెన్ ఫ్రీక్వెంట్ అప్డేట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ ఉన్న సిచ్యువేషన్లో ఏమవుతుందంటే లింక్డ్ లిస్ట్ అనేది ఎఫిషియెంట్గా మనకి యూస్ఫుల్ అవుతుంది అనమాట. సో ఇది మనకు బ్రీఫ్గా వై లింక్డ్ లిస్ట్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ నోడ్. సో నోడ్లో నేను ఏం చెప్పానంటే డేటా ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సో మనం C-line త్రూ స్ట్రక్చర్ మనం ఆ నోడ్ అనేది క్రియేట్ చేస్తాం. సో స్ట్రక్ట్ అని చెప్పేసి కీవర్డ్ ఇచ్చేసి తర్వాత స్ట్రక్చర్కి ఒక నేమ్ ఇస్తాం నోడ్ అని చెప్పేసి. నెక్స్ట్ స్ట్రక్చర్ మెంబర్స్లో మనకు కావాల్సిన 2 కదా, ఫస్ట్ డేటా కావాలి అండ్ అడ్రస్ టు ద నెక్స్ట్ నోడ్. సో 2 కావాలి కాబట్టి సో 2 మెంబర్స్ అనేవి తీసుకున్నాను ఇక్కడ, ఇంట్ డేటా అండ్ ఇంకో స్ట్రక్చర్ మెంబర్ అయితే క్రియేట్ చేశాను ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి. సో ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ అనుకోవచ్చు ఇది. సో స్ట్రక్ట్ నోడ్ స్టార్ అని చెప్పేసి నెక్స్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో దీని మీనింగ్ ఏంటంటే నేను ఇక్కడ పాయింటర్ క్రియేట్ చేసినట్టు అనమాట, స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేసినట్టు అనమాట. సో యూజింగ్ స్ట్రక్చర్ నేను ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో పాయింటర్ ఎందుకు క్రియేట్ చేశాను అంటే అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే మనం ఆబ్వియస్గా C-language పాయింటర్స్ అనేవి క్రియేట్ చేస్తాం అనమాట. సో త్రూ పాయింటర్స్ మనం ఏం చేస్తామంటే అడ్రస్ అనేది స్టోర్ చేసుకోగలుగుతాం. సో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా పాయింటర్ అనేది క్రియేట్ చేయాలి. సో నేను ఇక్కడ నెక్స్ట్ అనే పాయింటర్ కూడా క్రియేట్ చేశాను. సో స్ట్రక్ట్ నోడ్లో ఇంట్ డేటా అని చెప్పేసి తీసుకున్నాను, అదేవిధంగా స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ అని చెప్పేసి స్ట్రక్చర్ పాయింటర్ కూడా
క్రియేట్ చేశాను అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ స్టోర్స్ అడ్రస్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. సో ఇక్కడ ఏదైతే నెక్స్ట్ అని చెప్పేసి నేను పాయింటర్ క్రియేట్ చేశాను, ఆ నెక్స్ట్ అనే పాయింటర్లో ఏం చేస్తానంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఈ నెక్స్ట్ అనే పాయింటర్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటుంది. సో ఇది మనకు బ్రీఫ్గా స్ట్రక్చర్ ఆఫ్ నోడ్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అంటే మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి: సింగిలీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్ అండ్ సర్కులర్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో సింగిలీ లింక్డ్ లిస్ట్లో ఏమవుతుందంటే, సో ప్రీవియస్ నోడ్ నుంచి నెక్స్ట్ నోడ్కి కనెక్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నోడ్కి ఆ నెక్స్ట్ నోడ్తో కనెక్షన్ ఉంటుంది. సో డబ్లీ లింక్డ్ లిస్ట్ ఏంటంటే, సింగిలీ లింక్డ్ లిస్ట్లో మనకి సో ఇలా ఈ ఫస్ట్ 10 అనే నోడ్ నుంచి 25 కనెక్షన్ ఉంది, 25 నుంచి 42 కనెక్షన్ ఉంది. సో డబ్లీ లింక్డ్ లిస్ట్లో ఏంటంటే 10 నుంచి 25 కనెక్షన్ ఉంటుంది, 25 నుంచి 10 కనెక్షన్ ఉంటుంది, నెక్స్ట్ 25 to 42 కనెక్షన్ ఉంటుంది అండ్ 42 to 25 కనెక్షన్ ఉంటుంది. సో అది మనకు మెయిన్ డిఫరెన్స్ అనమాట సింగిలీ లింక్డ్ లిస్ట్కి డబ్లీ లింక్డ్ లిస్ట్కి. అండ్ సర్కులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఈ లాస్ట్ నోడ్ ఏదైతే నల్ ఉందో ఆ నల్ కాస్త మళ్ళీ రివర్స్లో ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది అనమాట. సో సర్కులర్గా లాస్ట్ నోడ్ నల్ అని పెట్టకుండా సో రివర్స్లో మళ్ళీ ఫస్ట్ నోడ్కే జాయిన్ చేస్తాం అనమాట. సో దాన్ని సర్కులర్ లింక్డ్ లిస్ట్ అని చెప్పేసి అంటాం. సో టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్లో మనకి మెయిన్గా 3 టైప్స్ ఉంటాయి అనమాట: సింగిలీ లింక్డ్ లిస్ట్, డబ్లీ లింక్డ్ లిస్ట్, సర్కులర్ లింక్డ్ లిస్ట్. సో ఇంకా మెమరీ రిప్రజెంటేషన్ ఆల్రెడీ చూసాం కదా. సో మనకి నోడ్లో మెయిన్గా 2 థింగ్స్ ఉంటాయి: డేటా అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. సో డేటాలో ఏం చేస్తామంటే మనకు కావాల్సిన డేటా అనేది స్టోర్ చేస్తాం అండ్ నెక్స్ట్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం అనమాట. నెక్స్ట్ నోడ్ సపోజ్ ఇక్కడ డేటా 10 ఉంది. సో ఈ నెక్స్ట్లో ఏమవుతుందంటే నెక్స్ట్ డేటా 25 నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 25లో ఏమవుతుందంటే 42 నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది నెక్స్ట్లో. అదేవిధంగా 42కి 63 నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది అనమాట నెక్స్ట్లో. సో ఈ విధంగా ఏమవుతుందంటే మెమరీ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్స్ గురించి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్స్ గురించి అయితే చూద్దాం. సో ఇప్పటి వరకు బ్రీఫ్గా వాట్ ఈస్ లింక్డ్ లిస్ట్, అదేవిధంగా మెమరీ రిప్రజెంటేషన్, టైప్స్, స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి అదంతా కూడా చూసాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్స్ గురించి అయితే చూద్దాం. లింక్డ్ లిస్ట్లో ఎలా ఉంటాయి ప్రోగ్రామ్స్, ఎలా డెవలప్ చేయాలి, ఆ ట్రావర్సల్ అటువంటి ప్రోగ్రామ్స్ అయితే చూస్తే ఒక ప్రాక్టికల్ ఐడియా అనేది వస్తుంది. సో నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ అయితే తీసుకొని వచ్చాను. సో ఈ ప్రోగ్రామ్స్ గురించి నీట్గా అండర్స్టాండ్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది టోటల్గా కంప్లీట్గా అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ట్రావర్సల్ ప్రోగ్రామ్ అనేది నేను ఇక్కడ ఆల్రెడీ ఉంచాను. ట్రావర్సల్ ప్రోగ్రామ్ అనేది చూద్దాం. సో ట్రావర్సల్ అంటే సింపుల్గా ఏంటంటే, ట్రావర్సల్ మీనింగ్ ఏంటి అంటే సింపుల్గా ప్రతి ఒక్క నోడ్ను విజిట్ చేయడం అనమాట. సో సపోజ్ ఒక 5 నోట్స్ ఉంటే లింక్డ్ లిస్ట్లో, సో 5 నోట్స్ను ఒక్కొక్కటిగా విజిట్ చేస్తూ వాటిని ప్రింట్ చేయడం. సో ట్రావర్సల్ అంటే జస్ట్ విజిట్ చేయడం అనమాట. అన్ని నోట్స్ని విజిట్ చేయడం, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు విజిట్ చేయడం. సో వాటిని ప్రింట్ చేస్తూ మనం దాన్ని ట్రావర్సల్ అంటాం అనమాట. సో నేమ్లోనే ఉంది కదా ట్రావర్సల్ అనమాట. సో జస్ట్ నోట్స్ అన్నిటిని కూడా విజిట్ చేయడం మనం ట్రావర్సల్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేశాను, stdio.h, అదేవిధంగా స్టాండర్డ్ లైబ్రరీ.h అని చెప్పేసి హెడర్ ఫైల్స్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ.h అని ఎందుకు యూజ్ చేశానంటే, సో నేను ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది యూజ్ చేశాను. మెల్లాక్ యూజ్ చేసి నేను సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేస్తున్నాను డైనమిక్గా. సో దానికోసం నేను ఏం చేశానంటే ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ.హెడర్ అని చెప్పేసి స్టాండర్డ్ లైబ్రరీ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేశాను. ఇంకా stdio.h అనేది ఆబ్వియస్గా తెలుసు కదా. సో ప్రింట్ఎఫ్ అదేవిధంగా స్కాన్ఎఫ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ కోసం ఆ హెడర్ ఫైల్ అనేది ఇంక్లూడ్ చేస్తాం. సో అది మనకి హెడర్ ఫైల్స్ అనమాట. సో డైనమిక్ మెమరీ అలొకేషన్ కోసం నేను ఇక్కడ స్టాండర్డ్ లైబ్రరీ.హెడర్ అని చెప్పేసి యూజ్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశాను, సో లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నోడ్ అనేది క్రియేట్ చేయాలి. సో నోడ్ క్రియేట్ చేయడానికి మనం ఏం చేయాలి, స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. సో స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే సో సింగిల్ స్ట్రక్చర్తో మనం ఏం చేయొచ్చు, మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో సింగిల్ స్ట్రక్చర్ ఒకటి క్రియేట్ చేసి సింపుల్గా లింక్డ్ లిస్ట్లో మల్టిపుల్ నోడ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఎన్ని నోడ్స్ కావాలంటే అన్ని నోడ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో అలా సో మనకి ఈ స్ట్రక్చర్తోనే ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, సో స్ట్రక్చర్లో ఏం చేయొచ్చు అంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా వేరియబుల్ మల్టిపుల్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో అరేలో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేస్తాం కానీ సేమ్ డేటా టైప్ వాల్యూస్ని అయితే స్టోర్ చేయగలుగుతాం.
బట్ స్ట్రక్చర్లో ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ దట్ టు డిఫరెంట్ డేటా టైప్ వాల్యూస్ అయితే స్టోర్ చేయొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ నోడ్లో వచ్చేసి మనకు 2 మెయిన్ థింగ్స్ ఉంటాయి, డేటా, అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది. సో డేటా కోసం సింపుల్గా ఇంట్ డేటా అని చెప్పేసి స్ట్రక్చర్ మెంబర్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇక్కడ స్ట్రక్ట్ అనే కీవర్డ్ తీసుకొని నోడ్ అని చెప్పేసి స్ట్రక్చర్ నేమ్ అనేది ఇచ్చాను. సో స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి నోడ్ అనే స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. సో నెక్స్ట్ స్ట్రక్చర్ మెంబర్స్ ఇచ్చాను. సో 2 స్ట్రక్చర్ మెంబర్స్ ఇచ్చాను. సో మనకు కావాల్సింది ఓన్లీ 2 స్ట్రక్చర్ మెంబర్స్, ఎందుకంటే ఒకటి వచ్చేసి డేటా కోసం అండ్ ఇంకో స్ట్రక్చర్ మెంబర్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం. సో ఆ 2 స్ట్రక్చర్ మెంబర్స్ కావాలి కాబట్టి ఆ 2 స్ట్రక్చర్ మెంబర్స్ అనేవి క్రియేట్ చేశాను. సో డేటా కోసం సింపుల్గా ఇంట్ డేటా అని చెప్పేసి ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను, స్ట్రక్చర్ మెంబర్ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. ఎందుకు పాయింటర్ క్రియేట్ చేశానంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవాలంటే, సో బేసిక్గా అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే సి లాంగ్వేజ్లో పాయింటర్స్ యూజ్ చేస్తాను కాబట్టి, సో నేను ఇక్కడ ఏం చేశాను, స్ట్రక్చర్ యూజ్ చేసి పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. సో స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి, సో ఏదైతే ఇక్కడ పైన స్ట్రక్చర్ క్రియేట్ చేశామో సో ఆ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి సో స్టార్ పెట్టేసి పాయింటర్కి ఒక నేమ్ ఇవ్వాలి. సో ఇది మనకి పాయింటర్ డిక్లరేషన్ సింటాక్స్ అనమాట. త్రూ స్ట్రక్చర్తో ఎలా క్రియేట్ చేయాలి పాయింటర్ అంటే, సో ఈ విధంగా స్ట్రక్చర్ నేమ్ ఇచ్చేసి, సో డీరెఫరెన్స్ ఆపరేటర్ ఉంటుంది కదా స్టార్ అని చెప్పేసి, సో స్టార్ ఇచ్చేసి పాయింటర్కి ఒక నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చాను, ఎందుకంటే నేను నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డేటా కోసం ఇంట్ డేటా అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ మెంబర్ తీసుకున్నా. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేశాను. స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ అని చెప్పేసి పాయింటర్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డేటాలో మనకు కావాల్సిన వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ అనే పాయింటర్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది మనకి బేసిక్గా నోడ్ క్రియేట్ చేయడం. స్ట్రక్చర్ యూజ్ చేసి లింక్డ్ లిస్ట్లో నోడ్ ఎలా క్రియేట్ చేయాలంటే, సో ఈ విధంగా 2 మెంబర్స్ తీసుకోవాలి, ఒకటి డేటా కోసం అండ్ ఇంకో మెంబర్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం. సో నెక్స్ట్ మెయిన్ మెథడ్లో చూసుకుంటే, సో స్ట్రక్చర్ క్రియేట్ చేసినాక స్ట్రక్చర్కి వేరియబుల్ అనేది క్రియేట్ చేయాలి కదా మనం. సో స్ట్రక్చర్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా ఆ స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి తీసుకుంటాం, ఏదైతే స్ట్రక్చర్ క్రియేట్ చేసామో సో స్ట్రక్ట్ నోడ్ అని తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే 3 పాయింటర్స్ క్రియేట్ చేశాను టోటల్గా. హెడ్, అదేవిధంగా టెంపరీ కోసం టెంప్ అని క్రియేట్ చేశాను అండ్ న్యూ నోడ్ అనే ఒక పాయింటర్ అనేది తీసుకున్నాను. టోటల్గా 3 పాయింటర్స్ అనేవి తీసుకున్నాను. సో ఫస్ట్ హెడ్ అనే పాయింటర్లో నేను ఇనిషియల్గా నల్ అని చెప్పేసి స్టోర్ చేశాను, అంటే ఎటువంటి వాల్యూ అనేది స్టోర్ చేయలేదు, ఎంటీగా పెట్టడం బదులు నేను నల్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇనిషియల్గా హెడ్ అనే పాయింటర్లో నల్ అని చెప్పేసి పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి టెంప్ అనే పాయింటర్లో ఏం స్టోర్ చేయలేదు, అదేవిధంగా న్యూ నోడ్ అని ఇంకో పాయింటర్ తీసుకున్నాను. సో టోటల్గా 3 పాయింటర్స్ అనమాట, స్ట్రక్చర్ పాయింటర్స్. స్టార్ హెడ్ ఒక పాయింటర్, టెంప్ ఒక పాయింటర్, న్యూ నోడ్ ఇంకో పాయింటర్, టోటల్గా 3 పాయింటర్స్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, క్రియేటింగ్ 3 నోడ్స్ మాన్యువల్లీ. నేను ఈ లింక్డ్ లిస్ట్లో 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో 3 నోడ్స్, సపోజ్ 10, 20, 30 అని చెప్పేసి నేను లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. లింక్డ్ లిస్ట్లో 10, 20, 30 అని 3 వాల్యూ స్టోర్ చేయాలి అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఏం చేయాలంటే 10కి ఒక నోడు, 20కి ఒక నోడ్, 30కి ఒక నోడ్, టోటల్గా 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో నోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలంటే, సో ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే మెమొరీ అనేది అలకేట్ చేస్తున్నాం. సో మెల్లాక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలకేట్ అవుతుంది. సో అలకేట్ అయిన బ్లాక్ యొక్క సైజ్ ఎంత ఉంటుంది అంటే స్ట్రక్ట్ నోడ్. సో నోడ్లో ఎంత సైజ్ ఉంటుంది కంప్లీట్గా మనకి ఇంట్, అదేవిధంగా పాయింటర్ కంప్లీట్గా ఎంత సైజ్ ఉంటుందో అంత సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో ఆ బ్లాక్ అనేది క్రియేట్ అయిన తర్వాత దాని అడ్రస్ వచ్చేసి మనం ఇక్కడ హెడ్ అనే పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ హెడ్ అనే పాయింటర్ క్రియేట్ చేసాం. సో ఆ హెడ్ అనే పాయింటర్లో ఏం చేస్తున్నా, నేను ఏదైతే క్రియేట్ చేశానో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ దాని అడ్రస్ అనేది హెడ్లో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసి నేను ఏం చేస్తున్నా, హెడ్ డేటా. సో ఈ విధంగా డేటా స్టోర్ చేయాలంటే హెడ్ హైఫన్ సింబల్ అండ్ గ్రేటర్ దాన్ సింబల్ తీసుకోవాలి. సో ఈ విధంగా హెడ్ పాయింటింగ్ టు డేటా అనమాట. సో అలా ఇచ్చి 10 అనే వాల్యూ స్టోర్ చేశాను. సో హెడ్ నెక్స్ట్ ఏం చేశాను, నల్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. సో ఫస్ట్
నోడ్కి ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో హెడ్ అనేది ఎందుకంటే ఫస్ట్ నోడ్ ఇనీషియల్గా ఫస్ట్ నోడ్ని యాక్సెస్ చేసుకోవడానికి ఒక హెడ్ అనే పాయింటర్ని తీసుకుంటాం. సో ఆ హెడ్ అనే పాయింటర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. ఫస్ట్ నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో దానికి పాయింట్అవుట్ చేస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ నోడ్ ఏం క్రియేట్ చేసాం, 10 అని చెప్పేసి క్రియేట్ చేసాం. సో ఇవి నోడ్లో మనకి 2 మెయిన్ థింగ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసి డేటా, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో నేను డేటాలో ఏం చేశాను, 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. నెక్స్ట్లో ఏం చేశాను, ప్రస్తుతానికి నల్ అని పెట్టేసి ఉంచాను, ఎందుకంటే నెక్స్ట్ నోడ్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. సో నల్ అని చెప్పేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకో నోడ్ క్రియేట్ చేయాలి. సో 10కి ఆల్రెడీ క్రియేట్ చేశాను. సో హెడ్ అనేది 10కి పాయింట్ అవుట్ అయింది. సో ఒక నోడ్ అనేది క్రియేట్ చేసాం, 10కి ఆల్రెడీ నోడ్ అనేది క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇంకో నోడ్ కావాలి నాకు. 20 అనే డేటాని స్టోర్ చేయడానికి ఇంకో నోడ్ కావాలి. అండ్ ఆ నోడ్ క్రియేట్ చేసినాక ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ 10 నెక్స్ట్లో స్టోర్ చేయాలన్నమాట. సో అది ఎలా చేయాలంటే సేమ్ మళ్ళీ నోడ్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తున్నాం. అలా అలొకేట్ చేసిన అడ్రస్ వచ్చేసి న్యూ నోడ్లో స్టోర్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఆ అడ్రస్లో ఏదైతే మెమరీ క్రియేట్ చేసామో డైనమిక్గా ఆ మెమరీలో ఏం చేస్తున్నా, నేను 20 అనే వాల్యూ స్టోర్ చేస్తున్నా డేటాలో. అండ్ నెక్స్ట్లో ఏం చేస్తున్నా, నల్ అని పెట్టేస్తున్నా, ఎందుకంటే 20 తర్వాత నెక్స్ట్ ఇంకా నోడ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నల్ అని పెట్టేసి ఉంచాను. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఈ 10 అనే నోడ్ ఈ 20 నోడ్కి కనెక్ట్ చేయాలి, త్రూ లింక్ ఇవ్వాలి. సో ఎలా కనెక్ట్ చేసామంటే 20 నోడ్ యొక్క అడ్రస్ అనేది 10 నెక్స్ట్లో పెట్టాలి. సో ఇక్కడ ఏదైతే నల్ ఉందో సో ఆ ప్లేస్లో ఏం చేయాలంటే 20 అడ్రస్ పెట్టాలి. సో అందుకే నేను ఇక్కడ స్టార్ అని ఉంచాను. సో అది ఎలా పెడతామంటే హెడ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో హెడ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది, నల్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇది ఫస్ట్ నోడ్ వచ్చేసి హెడ్ అనమాట. సో హెడ్ డేటాలో 10 ఉంది, హెడ్ నెక్స్ట్లో నల్ ఉంది. సో ఈ హెడ్ నెక్స్ట్లో ఏం చేయాలి, 20 నోడ్ యొక్క అడ్రస్ అనేది పెట్టాలి. సో 20 నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయింది, న్యూ నోడ్లో స్టోర్ అయింది. సో అప్పుడు ఏం చేసాం, సింపుల్గా హెడ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ ప్లేస్లో న్యూ నోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాం అనమాట. హెడ్ నెక్స్ట్ ప్లేస్, హెడ్ నెక్స్ట్లో ఇంతకుముందు నల్ ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే హెడ్ నెక్స్ట్లో న్యూ నోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ న్యూ నోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఈ 10 ఈ డేటా ఏదైతే స్టోర్ అయిందో 10 నోడ్ యొక్క డేటా ఆ నెక్స్ట్ వచ్చేసి 20 నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట త్రూ లింక్. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా ఇంతకుముందు ఏం చేసామంటే 20 నోడ్ క్రియేట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్లో ఏం చేశాను, నల్ అని చెప్పేసి పెట్టేశాను. సో ఇక్కడ న్యూ నోడ్ అనేది క్రియేట్ చేశాను 20 కోసం. సో అప్పుడు ఏం చేయాలి, ఈ 20 అడ్రస్ అనేది ఎక్కడ స్టోర్ అయిందో ఆ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ 10 నల్లో పెట్టాలన్నమాట, 10 నెక్స్ట్లో పెట్టేయాలన్నమాట. సో నేను ఏం చేశాను, ఇంతకుముందు హెడ్ నెక్స్ట్లో నల్ అని చెప్పేసి పెట్టేశాను. బట్ ఇప్పుడు ఏం చేశాను, 20 అనే నోడ్ క్రియేట్ చేశాను కాబట్టి సో 20 నోడ్ యొక్క అడ్రస్ ఎందులో స్టోర్ అయిందంటే న్యూ నోడ్లో స్టోర్ అయింది ఇక్కడ. సో ఆ న్యూ నోడ్ని ఇక్కడ ఇచ్చేయాలన్నమాట. హెడ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పేసి ఇచ్చేసాను. సో ఇప్పుడు ఏమవుతుంది, 10 నెక్స్ట్లో ఏమవుతుంది అంటే 20 నోడ్ యొక్క అడ్రస్ అనేది వస్తుంది. సో ఇప్పుడు 10, 20 కనెక్ట్ అయ్యాయి అనమాట. 10, 20 అని కనెక్ట్ అయ్యాయి అనమాట త్రూ లింక్. నెక్స్ట్ ఏం చేయాలి, సేమ్ మళ్ళీ న్యూ నోడ్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇంకో నోడ్ కావాలి కాబట్టి 30 కోసం. సేమ్ మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే ఇంకో న్యూ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో దానికోసం ఏం చేసాం, మెల్లాక్ యూజ్ చేసి సేమ్ మళ్ళీ ఒక సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేయడానికి, డైనమిక్గా అలొకేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మెమరీ అలొకేట్ అయిన తర్వాత దాని అడ్రస్ వచ్చేసి న్యూ నోడ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది అనమాట. న్యూ నోడ్ అనే పాయింటర్ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. మళ్ళీ సేమ్ అంతే, న్యూ నోడ్ డేటాలో 30 అని చెప్పి ఇస్తాం, న్యూ నోడ్ నెక్స్ట్లో నల్ అని చెప్పేసి ఇస్తాం, ఎందుకంటే సో 30 తర్వాత ఇంకా నోడ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి. సో న్యూ నోడ్ నెక్స్ట్లో నల్ అని చెప్పేసి ఇచ్చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాం, సింపుల్గా ఇంతకుముందు 20 నెక్స్ట్లో నల్ అని పెట్టాం కదా. సో ఆ నల్ ప్లేస్లో ఏం చేస్తామంటే 30 నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం అనమాట. సో 30 నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ స్టోర్ అయిందంటే న్యూ నోడ్లో స్టోర్ అయింది కాబట్టి సో హెడ్ నెక్స్ట్లో న్యూ అని చెప్పేసి ఇచ్చేస్తాం, న్యూ నోడ్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. సో హెడ్ నెక్స్ట్లో సపోజ్ ఇక్కడ హెడ్ ఉంది కదా. సో హెడ్ నెక్స్ట్ అంటే 10 ఇది హెడ్ నెక్స్ట్ అంటే సో ఫస్ట్ నోడ్ వచ్చేసి హెడ్ కదా. సో 10 వచ్చేసి హెడ్ డేటా అండ్ ఈ స్టార్ వచ్చేసి హెడ్ నెక్స్ట్. సో హెడ్ నెక్స్ట్ అంటే సో ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి హెడ్ నెక్స్ట్, సెకండ్ నెక్స్ట్ వచ్చేసి 20 నోడ్ యొక్క నెక్స్ట్ అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు హెడ్ నెక్స్ట్ అంటే సో డైరెక్ట్గా 20 నెక్స్ట్కి అయితే పాయింట్ అవుట్ అవుతుంది అనమాట. సో 20 నెక్స్ట్లో ఏమవుతుంది, 30
నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడైతే స్టోర్ అయిందో న్యూ నోడ్లో, సో ఆ న్యూ నోడ్ని హెడ్ నెక్స్ట్లో పెడతాం అనమాట. అంటే జస్ట్ సింపుల్గా ఇక్కడ 20లో ఏదైతే నల్ పెట్టామో, సో ఆ నల్ ప్లేస్లో 30 అనేది స్టోర్ అయింది కదా న్యూ నోడ్లో, సో ఆ న్యూ నోడ్ అడ్రస్ అనేది ఈ 20 నల్ ప్లేస్లో అయితే పెడతాం. సో అప్పుడు ఏమవుతుంది, 20, 30 అనేది కనెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఏమవుతుంది, 10, 20, 30 అని చెప్పేసి కనెక్ట్ అవుతాయి అనమాట. ఈ విధంగా 3 నోడ్స్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇది మనకి సింపుల్ ప్రాసెస్ అనమాట నోట్స్ అనేవి క్రియేట్ చేయడానికి లింక్డ్ లిస్ట్లో. సో ఒక మెమొరీ అనేది క్రియేట్ చేయాలి డైనమిక్గా, అండ్ డేటాలో వాల్యూ ఇవ్వాలి, నెక్స్ట్లో వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా మళ్ళీ మెమొరీ క్రియేట్ చేయాలి, డేటాలో వాల్యూ ఇవ్వాలి, నెక్స్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇవ్వాలి. సో ఈ విధంగా నోట్స్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా నోట్స్ అనేది క్రియేట్ చేసి మనకి లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఏం చేయాలి, ట్రావర్స్ చేయాలి. సో ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అయితే క్రియేట్ చేసాం, సో దాన్ని ప్రింట్ చేయాలంటే ఏం చేయాలంటే ట్రావర్స్ చేయాలి, విజిట్ చేయాలి. సో ప్రతి ఒక్క నోడ్ను విజిట్ చేస్తూ ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ 10 నోడ్ని విజిట్ చేయాలి, నెక్స్ట్ 20 నోడ్, అదేవిధంగా 30 నోడ్. సో 3 నోడ్స్ని విజిట్ చేసి ఆ డేటా ఏదైతే స్టోర్ అయిందో నోట్స్లో, ఆ నోట్స్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలన్నమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, టెంప్ అనే పాయింటర్లో ఫస్ట్ హెడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాను. సో టెంప్ అనే పాయింటర్లో ఫస్ట్ హెడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తున్నాను. సో నేను నెక్స్ట్ ఏం చేస్తాను, వైల్ లూప్లో కండిషన్ చెక్ చేస్తున్నాను, టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ ట్రూ కదా. సో ఎందుకంటే టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుతుంది. సో హెడ్ అనేది 10 అండ్ నెక్స్ట్ 20 నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంది. సో నల్ కాదు కాబట్టి కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ప్రింట్ఎఫ్లో ఏమవుతుందంటే టెంప్ డేటా, సో టెంప్ అనేది హెడ్కి పాయింట్ అవుట్ అయింది, హెడ్ డేటా వచ్చేసి 10 కాబట్టి 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో ఇప్పుడు టెంప్ అనేది 10కి పాయింట్ అవుట్ అయింది, సో 10 డేటా ఆల్రెడీ ప్రింట్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, టెంప్ అనేది టెంప్ నెక్స్ట్, సో 20కి పాయింట్ అవుట్ చేస్తున్నాం. సో టెంప్ నెక్స్ట్ అంటే సో హెడ్ నెక్స్ట్లో ఏం అడ్రస్ ఉంది, 20 అడ్రస్ ఉంది కాబట్టి సో టెంప్ నెక్స్ట్ అంటే ఆబ్వియస్గా 20కి పాయింట్ అవుట్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేస్తారు, వైల్ లూప్లో టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో 20 అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో మళ్ళీ కిందికి వస్తే టెంప్ డేటా. సో టెంప్ అనేది 20కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో టెంప్లో ఉన్న డేటా అనేది ప్రింట్ అవుతుంది. సో 20 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ నెక్స్ట్ అంటే సో 20 నెక్స్ట్ అంటే 30కి పాయింట్ అవుట్ అవుతుంది. ఇప్పుడు 30కి పాయింట్ అవుట్ అయ్యి నెక్స్ట్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అని చెప్పేసి ఉంది కాబట్టి, సో ఎందుకంటే 30 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ డేటా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి సో ఇట్ నాట్ ఈక్వల్ టు నల్ అనేది ట్రూ కాబట్టి సో మళ్ళీ ప్రింట్ఎఫ్లోకి వచ్చేసి ఆ టెంప్ డేటా అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. సో 30 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేసాం, మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ అనేది నెక్స్ట్ నల్కి పాయింట్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాం, ఇక్కడ వైల్ లూప్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట, లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ అనేది నోట్స్ లేవు కాబట్టి మనకి నెక్స్ట్ ఎటువంటి నోట్స్ క్రియేట్ చేయలేదు కాబట్టి సో ఆ లూప్ అనేది బ్రేక్ అయిపోయి అప్పుడు దాకా ఏవైతే సాటిస్ఫై అయ్యాయో వాల్యూస్, ఆ వాల్యూస్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయి అనమాట. సో ఇలా ప్రింట్ చేస్తే మనకి 3 నోట్స్ ఏవైతే క్రియేట్ చేసామో లింక్డ్ లిస్ట్లో 10, 20, 30 అని చెప్పేసి సో ఆ 3 నోట్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. సో ఇక్కడ కంప్లీట్గా 10, 20, 30 అని చెప్పేసి 3 నోట్స్ ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా మనం సింపుల్గా లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం త్రూ స్ట్రక్చర్ అండ్ ట్రావర్సల్ ద్వారా అయితే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాం. సో జస్ట్ లింక్ మ్యానిపులేషన్స్ అనేవి అర్థం చేసుకోవాలి. సో జస్ట్ ఒక నోడ్ అనేది క్రియేట్ చేస్తాము, ఆ నోడ్కి డేటా ఇస్తాము అండ్ నెక్స్ట్లో ఏం చేస్తామంటే ఇంకో నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇస్తాం. సో అప్పుడు ఏమవుతాయి, ఆ 2 నోడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏం చేస్తాం, ట్రావర్స్ చేస్తూ ఆ నోట్స్లో ఉన్న డేటాని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్ అండ్ బిగినింగ్. సో ఒకవేళ లింక్డ్ లిస్ట్ అంతా క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకవేళ స్టార్టింగ్లో నేను ఇంకో నోడ్ వేరేది ఏదైనా ఇన్సర్ట్ చేయాలి అంటే ఎలా చేయాలి, ఆ లింక్స్ అనేవి ఎలా మ్యానిపులేట్ చేయాలని చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆబ్వియస్గా ఇంకా స్ట్రక్చర్తో నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను, నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మనకి 2 మెంబర్స్ కావాలి, 2 స్ట్రక్చర్ మెంబర్స్. ఎందుకంటే ఒకటి డేటా కోసం, ఇంకోటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం 2 మెంబర్స్ కావాలి. సో 2 మెంబర్స్ అనేది క్రియేట్ చేశాను, ఒకటి డేటా కోసం, ఒకటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం.
అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి స్ట్రక్చర్ వేరియబుల్తో ఒక 3 పాయింటర్స్ అనేవి తీసుకున్నాం. హెడ్ పాయింటర్, టెంప్, అదేవిధంగా న్యూ నోడ్ అని చెప్పేసి 3 పాయింటర్స్ అనేవి తీసుకున్నాం. సో హెడ్ పాయింటర్ ఎందుకంటే సో ఇనిషియల్ ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ చేయడానికి, అదేవిధంగా టెంప్ వచ్చేసి సో ట్రావర్సల్ కోసం యూజ్ చేసాం, అండ్ న్యూ నోడ్ వచ్చేసి న్యూ నోడ్స్ క్రియేట్ చేయడం కోసం ఈ పాయింటర్ అనేది తీసుకున్నాం. సో ఇంకా ఆబ్వియస్గా మనం 3 నోడ్స్ అనేవి ఎలా క్రియేట్ చేస్తాం అనేది ఆల్రెడీ చూసాం. సో ఈ విధంగా ఫస్ట్ ఏం చేస్తామంటే డైనమిక్గా మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం అనమాట. సో మెమొరీ అలొకేట్ చేసి అది హెడ్లో అయితే స్టోర్ చేస్తాం. అండ్ హెడ్ డేటాలో ఆ మెమొరీ అలొకేట్ అయింది కదా, నోడ్కి మెమొరీ అలొకేట్ అయింది. ఆ మెమొరీలో ఏం చేస్తామంటే డేటాలో 10 అనే వాల్యూ స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్లో న్యూ నోడ్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నల్ అని చెప్పేసి ఇస్తాం. సో ఎప్పుడైతే న్యూ నోడ్ క్రియేట్ చేస్తామో ఆ నల్ ప్లేస్లో న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది రీప్లేస్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే హెడ్ అండ్ నెక్స్ట్ నోడ్ అనేది కనెక్ట్ అవుతాయి. సేమ్ ఆ నెక్స్ట్ నోడు ఇంకో నెక్స్ట్ నోడు సేమ్ నల్ ప్లేస్లో అడ్రస్ రీప్లేస్ చేస్తే సపోజ్ ఇక్కడ 10 నల్ ఉంది కదా, నెక్స్ట్ సో 20 ఒక అడ్రస్ ఇస్తే 10, 20 అనేవి కనెక్ట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ 20 నల్ ఉంది, సో అందులో ఏమవుతుందంటే 30 అడ్రస్ అనేది ఇస్తాం. 30 నోడ్ యొక్క అడ్రస్ ఇస్తే 20, 30 అనేవి కనెక్ట్ అవుతాయి. అలా టోటల్గా 10, 20, 30 అని చెప్పేసి కనెక్ట్ అవుతాయి. సింపుల్గా ఫస్ట్ డైనమిక్గా మెమొరీ అలొకేట్ చేస్తాం. నెక్స్ట్ అలొకేట్ చేసిన దాంట్లో స్ట్రక్చర్ వేరియబుల్లో ఏవైతే మనం మెంబర్స్లో డేటా అండ్ నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చాము. సో ఈ విధంగా డేటాలో వాల్యూ అని చెప్పేసి ఇచ్చేస్తాం. నెక్స్ట్లో ఏం చేస్తామంటే న్యూ నోడ్ ఏదైతే క్రియేట్ చేస్తామో ఆ న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ నెక్స్ట్లో స్టోర్ చేస్తాం అనమాట. ఒకవేళ నెక్స్ట్ నోడ్ అనేది లేకపోతే సింపుల్గా నల్ అని చెప్పేసి పెట్టేస్తాం. సో ఈ విధంగా 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేసాం, 10, 20, 30 అని చెప్పేసి. సో ఇలా 3 నోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను మళ్ళీ బిగినింగ్లో ఇంకో నోడ్ అనేది క్రియేట్ చేయాలి అనమాట. లైక్ ఇక్కడ 10 ప్లేస్లో సో ఫస్ట్ నోడ్ వచ్చేసి ఇక్కడ మనం క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ నోడ్ వచ్చేసి 10, బట్ నాకు 10 ప్లేస్లో వేరే నోడ్ కావాలి. సో 10 అనేది సెకండ్ నోడ్ అవ్వాలి. నాకు ఫస్ట్ బిగినింగ్లో వేరే నోడ్ కావాలి అంటే బిగినింగ్లో ఎలా ఇన్సర్షన్ చేస్తామంటే ఇంకో కొత్త ఎలిమెంట్ని, కొత్త వాల్యూని ఎలా ఇన్సర్ట్ చేస్తాం కొత్త నోడ్ని బిగినింగ్లో అంటే సో ఈ విధంగా సింపుల్గా ఏం చేస్తామంటే ఇంకో నోడ్ కోసం మళ్ళీ డైనమిక్గా మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం. సో ఆబ్వియస్గా ప్రతి ఒక్క నోడ్కి నోడ్ క్రియేట్ చేసే ప్రతిసారి కూడా డైనమిక్గా మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం. నోడ్ క్రియేట్ చేసిన ప్రతిసారి డైనమిక్గా మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం. ఇక్కడ 3 నోడ్స్ క్రియేట్ చేసాం. సో 3 నోడ్స్కి డైనమిక్గా మెమొరీ అనేది అలొకేట్ చేసాం. సో ఇక్కడ మళ్ళీ 4th నోడ్ వచ్చేసి సో కొత్త నోడ్ నేను బిగినింగ్లో ఇన్సర్ట్ చేయడం కోసం మళ్ళీ ఇంకో డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ చేస్తాం కొత్త నోడ్ కోసం. సో ఆ న్యూ నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో అందులో నేను 100 అనే వాల్యూని స్టోర్ చేశాను. అండ్ నెక్స్ట్లో వచ్చేసి సో హెడ్ అనే అడ్రస్ ఇచ్చాను. ఎందుకంటే సో ఇనిషియల్ ఫస్ట్ నోడ్ 10 ఏదైతే ఉందో అది మనకి ఇనిషియల్ నోడ్ కాబట్టి సో ఆ ఇనిషియల్ నోడ్కి ఈ 100 అని ఏదైతే మనం క్రియేట్ చేసాం ఇప్పుడు అది పాయింట్ అవుట్ అవ్వాలి. సో అప్పుడేమవుతుంది, ఈ 100 అనేది ఫస్ట్ నోడ్ అవుతుంది అనమాట. సో సింపుల్గా ఇక్కడ ఏం చేసామంటే 100 నెక్స్ట్లో హెడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 100 అనేది హెడ్కి పాయింట్ అవుట్ హెడ్ కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసాను, హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్. సో ఈ న్యూ నోడ్ని హెడ్ చేసాం. దానివల్ల ఏమవుతుందంటే ఈ 100 అనేది బిగినింగ్లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ట్రావర్సల్ యూజ్ చేసి సో టెంప్లో హెడ్ పెట్టేసి కండిషన్ చెక్ చేసి నల్ అయ్యేంత వరకు కూడా ట్రావర్సల్ పోయి ఆ డేటా అనేది ప్రింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ రన్ చేస్తే 100, 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయ్యాయి. సో బిగినింగ్లో ఇన్సర్షన్ అనేది చేసాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్ అట్ ఎండ్ అనమాట. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఇన్సర్షన్ అట్ బిగినింగ్. సో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ బిగినింగ్లో ఇన్సర్షన్ చేయాలి అంటే ఎలా అనేది సో ఇంతకుముందు ప్రోగ్రామ్లో చూసాం. సో ఇప్పుడు ఎండ్లో ఎలా ఇన్సర్షన్ చేయాలి అని చెప్పేసి చూద్దాం. సో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎండింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి. సో ఇంతకుముందు ఏం చేసామంటే ఇక్కడ సో 10, 20, 30 అని చెప్పేసి లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత సో మళ్ళీ ఇనిషియల్ నోడ్ స్టార్టింగ్ నోడ్లో 100 అనేది ఫిక్స్ చేసాం అనమాట. సో ఇన్సర్షన్ అనేది బిగినింగ్లో చేసాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే లాస్ట్లో ఇన్సర్షన్ ఎలా చేయాలి అని చెప్పేసి చూద్దాం. ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఇన్సర్షన్ అట్ ఎండ్ అనేది వెరీ సింపుల్ అనమాట. జస్ట్
లాస్ట్ నోడ్ నల్ ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో ఏం చేస్తామంటే కొత్త నోడ్ అడ్రస్ అనేది ఇస్తాం. సో దట్స్ ఇట్. మనకి ఏమవుతుందంటే లాస్ట్లో ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఏం చేశానంటే 10 అనే నోడ్ని ఇన్సర్ట్ చేశాను. నెక్స్ట్ 20 అనే నోడ్ ఇన్సర్ట్ చేసి దాన్ని 10కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ 30 నోడ్ క్రియేట్ చేసి దాన్ని 20కి కనెక్ట్ చేశాను. సో నెక్స్ట్ ఏం చేశానంటే ఈ 10, 20, 30 క్రియేట్ అయిన తర్వాత నేను మళ్ళీ లాస్ట్లో ఇన్సర్షన్ అనేది చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేశానంటే నేను జస్ట్ ఇంకో నోడ్ 100 అని చెప్పేసి ఇంకో నోడ్ క్రియేట్ చేసి దాని అడ్రస్ అనేది 30కి ఇచ్చేసాను అనమాట. సో 30 అనేది 100 కనెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది ఫైనల్గా 10, 20, 30, 100 అని చెప్పేసి 4 నోడ్స్ వస్తాయి అనమాట. సో 100 నోడ్ వచ్చేసి మనకి లాస్ట్లో ఇన్సర్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇమేజ్ ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంది కదా, 10, 20, 30 అండ్ లాస్ట్లో వచ్చేసి 100 అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా మనం ఎండింగ్లో అనేది ఇన్సర్షన్ చేయొచ్చు. సో ఇక్కడ సేమ్ ప్రాసెస్, స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. సో స్ట్రక్చర్లో 2 మెంబర్స్ ఇవ్వాలి. సో ఒక మెంబర్ వచ్చేసి డేటా కోసం అండ్ ఇంకో మెంబర్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కోసం అనమాట. అదేవిధంగా నేను ఏం చేశాను, సేమ్ మళ్ళీ హెడ్ అనే పాయింటర్ తీసుకున్నాను. నెక్స్ట్ టెంప్ పాయింటర్, అదేవిధంగా న్యూ నోడ్స్ క్రియేట్ చేయడానికి పాయింటర్, న్యూ నోడ్ అనే పాయింటర్. సో ఫస్ట్ మళ్ళీ నోడ్ క్రియేట్ చేయాలంటే సింపుల్గా మెల్లాక్ యూజ్ చేసి మెమొరీ అనేది క్రియేట్ చేయాలి. డైనమిక్గా సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ క్రియేట్ చేసిన మెమొరీలో ఏం చేయాలంటే ఆ డేటాని స్టోర్ చేయాలి. సో ఫస్ట్ 10 అనే వాల్యూని నేను హెడ్ డేటాలో స్టోర్ చేశాను. సో హెడ్ నెక్స్ట్లో ఏం చేశాను, నెక్స్ట్ ఇంకా నోడ్ క్రియేట్ చేయలేదు కాబట్టి సో ఇక్కడైతే నల్ పెట్టేశాను. సో నెక్స్ట్ ఎప్పుడైతే న్యూ నోడ్ క్రియేట్ చేశాను అందులో ఏం చేశాను, డేటా ఇచ్చేసాను అండ్ ఆ న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది ఈ హెడ్ నెక్స్ట్లో ఇన్సర్ట్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే ఈ 10 అనేది 20కి కనెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా 10 అనేది 20కి కనెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే ఈ నల్ ప్లేస్లో నేను 20 నోడ్ యొక్క అడ్రస్ అనేది ఇచ్చాను. సో దానివల్ల ఏమవుతుందంటే 10 అనే నోడ్ 20 అనే నోడ్కి కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేశాను, 20 నోడ్ నెక్స్ట్ వచ్చేసి నల్ పెట్టాను, ఎందుకంటే ఫర్దర్గా నోడ్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి. మళ్ళీ సేమ్ ఇంకో నోడ్ క్రియేట్ చేశాను. సో ఇంకో నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్లో ఏం చేశాను అంటే డేటాలో 30 అని చెప్పేసి ఇచ్చాను అండ్ నెక్స్ట్ నోడ్ వచ్చేసి ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నల్ అని పెట్టాను. సో ఈ 30 నోడ్ యొక్క అడ్రస్ అనేది నేనేం చేశాను, హెడ్ నెక్స్ట్ అని పెట్టేసి 20 నెక్స్ట్ ఏదైతే ఉందో 20 నోడ్లో నెక్స్ట్ ఏదైతే ఉందో అందులో ఈ 30 నోడ్ యొక్క అడ్రస్ అనేది పెట్టాం. సో ఇక్కడ 20లో ఏదైతే నల్ ఉందో ఆ నల్ ప్లేస్లో 30 నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేశాను. సో ఇక్కడ 30 నోడ్ ఏదైతే ఉందో దాని అడ్రస్ ఈ 20 నెక్స్ట్లో ప్లేస్ చేశాను. ఈ నల్ ప్లేస్లో 30 నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే 20 నోడ్ అనేది 30కి కనెక్ట్ అవుతుంది అనమాట. 30కి కనెక్ట్ అవుతుంది. సో ఫైనల్గా మనకి 10, 20, 30 అని చెప్పేసి 3 నోడ్స్ క్రియేట్ అవుతాయి. సో ఇది మనం క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్ అనమాట. 10, 20, 30 అని చెప్పేసి 3 నోడ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను, 30 తర్వాత లాస్ట్లో ఇంకో నోడ్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఈసారి ఇన్సర్షన్ అనేది ఎండ్లో చేయాలనుకుంటున్నాను, లాస్ట్లో ఇన్సర్షన్ అనేది చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేసాం, సింపుల్ సేమ్ 30 ఎలా క్రియేట్ చేసాము, 20 ఎలా క్రియేట్ చేసాం, సేమ్ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తాం. సో మెల్లాక్ యూజ్ చేసి డైనమిక్గా సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆ సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీలో ఏం చేస్తామంటే ఫస్ట్ డేటా ఇస్తాను. సో లాస్ట్ ఇన్సర్షన్లో ఏదైతే డేటా స్టోర్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా అనేది ఇచ్చాను. సో 100 అని చెప్పేసి ఇచ్చాను. సో నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి నోడ్ అనేది క్రియేట్ చేయడం లేదు కాబట్టి సో ఫైనల్గా నల్ అని చెప్పేసి పెట్టేశాను. సో ఈ 100 యొక్క అడ్రస్ ఏదైతే ఉందో 100 నోడ్ యొక్క అడ్రస్ దాన్ని 30 నెక్స్ట్లో అయితే స్టోర్ చేశాను. సో ఇక్కడ 30 నెక్స్ట్లో నల్ ఉంది కదా, సో ఆ నల్ని ఏం చేశానంటే 100 నోడ్ యొక్క అడ్రస్తో రీప్లేస్ చేశాను. సో ఇక్కడ ఏదైతే 100 నోడ్ ఉందో సో ఆ నోడ్ యొక్క అడ్రస్తో ఈ 30 నెక్స్ట్లో ఏదైతే నల్ ఉందో దాంతో రీప్లేస్ చేశాను. దానివల్ల ఏమవుతుందంటే ఈ 30 అనేది 100 కనెక్ట్ అవుతుంది. సో అది ఇక్కడ ఎలా చేసాము, 10, 20, 30ని ఎలా కనెక్ట్ చేసాము, హెడ్ నెక్స్ట్ అలా. సో ఆ విధంగా అయినా చేయొచ్చు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఉంచాను కదా, సో ఇక్కడ హెడ్ నెక్స్ట్ అని చెప్పేసి సో ఆ విధంగా అయినా ఇవ్వచ్చు. లేదంటే సో వైల్ లూప్ యూజ్ చేసి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఎండింగ్లో వైల్ లూప్ యూజ్ చేసి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. సో దానికోసం నేను ఏం చేశానంటే సో ఫస్ట్ హెడ్ని ఒక టెంపరీ పాయింటర్లో అయితే తీసుకున్నాను. సో నెక్స్ట్ ఏం చేశాను, టెంప్ నెక్స్ట్ అనేది నల్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేశాను. సో ఫస్ట్ ఏం చేశాను, హెడ్ పాయింటర్ ఏదైతే ఉందో హెడ్ నోడ్ 10 అని చెప్పేసి సో అది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి
సో కిందికి వచ్చి టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ అనేది మళ్ళీ 20కి పాయింట్ అవుతుంది. సో 20 కూడా నాట్ ఈక్వల్ టు నల్ కాబట్టి సో మళ్ళీ టెంప్ అనేది 30కి పాయింట్ అవుతుంది. సో 30 కూడా నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి 30 అనేది నెక్స్ట్ పాయింట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ 100 ఇంకా ఇన్సర్ట్ అవ్వలేదు. సో ఇక్కడ ఈ పైన చూసుకుంటే ఈ ఇక్కడ టెంప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాయింట్ అవుట్ అవుతుంది, ఎందుకంటే 30 నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి. సో మళ్ళీ ఇక్కడ పాయింట్ అవుట్ అయిన తర్వాత 30 తర్వాత వైల్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో వైల్ లూప్ బ్రేక్ అయిపోయినాక ఏం చేస్తాం, ఆ టెంప్ నెక్స్ట్లో న్యూ నోడ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో అప్పుడు మనకి 100 అనేది ఇన్సర్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయినా ఇన్సర్ట్ చేయొచ్చు ఎండింగ్లో వైల్ లూప్ యూజ్ చేసి. సో లేదంటే సింపుల్గా ఈ విధంగా హెడ్ నెక్స్ట్ అలా, సో ఈ విధంగా హెడ్ నెక్స్ట్ అలా పెట్టేసి ఎన్ని నోట్స్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. ఈ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు. లేదంటే వైల్ లూప్ ద్వారా కండిషన్ చెక్ చేసి కూడా, నల్ కండిషన్ చెక్ చేసి కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఎయిదర్ వేస్లో అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా నేను ఏం చేశానంటే ఈ 100 అనే నోడ్ని లాస్ట్లో ఇన్సర్ట్ చేశాను, ఎండింగ్లో ఇన్సర్ట్ చేశాను, ఇన్సర్షన్ అట్ ఎండ్. సో 10, 20, 30, 100 అని చెప్పేసి 4 నోట్స్తో నేను ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సో 4 నోట్స్ ఇన్సర్ట్ చేసిన తర్వాత సో 4 నోట్స్ మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి అంటే నేనేం చేయాలంటే ట్రావర్స్ చేయాలి. ఆ 4 నోట్స్ని విజిట్ చేసి ఆ 4 నోట్స్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. ట్రావర్స్ చేసి ఆ 4 నోట్స్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి, ట్రావర్స్ అవ్వాలి. సో ట్రావర్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఆ నోట్స్ అన్ని కూడా విజిట్ చేసి ఆ నోట్స్లో ఉన్న డేటాని ప్రింట్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ కండిషన్. సో హెడ్ అనే పాయింటర్, హెడ్ వచ్చేసి ఇనిషియల్ పాయింటర్ అనమాట. హెడ్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇనిషియల్ నోడ్ అనమాట. ఇనిషియల్ నోడ్కి ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ ఉంటుంది హెడ్ అనే పాయింటర్. సో ఆ హెడ్ అనే పాయింటర్ నుంచి మనం ట్రావర్స్ అవుతాం కాబట్టి సో హెడ్ అనే పాయింటర్ని నేను టెంప్ అనే పాయింటర్లో స్టోర్ చేశాను టెంపరీగా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో నల్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నాం. సో 10 అనే నోడ్ ఉంది కాబట్టి సో ఇది నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తున్నా, సో లోపల ఆ టెంప్ డేటా అనేది ప్రింట్ చేస్తున్నాం. సో టెంప్ అనేది 10 అనే నోడ్కి పాయింట్ అవుట్ అయ్యింది కాబట్టి సో ఆ నోడ్లో ఉన్న డేటా అనేది ప్రింట్ చేస్తున్నాం. సో టెంప్ 10 అనే నోడ్కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో 10 అనే నోడ్లో డేటా 10 కాబట్టి 10 అనేది ప్రింట్ అవుతుంది. సో 10 అనేది ప్రింట్ చేసిన తర్వాత నెక్స్ట్ లైన్లో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో 10 అనేది ప్రింట్ అయ్యింది. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా, టెంప్ని 20కి పాయింట్ అవుట్ చేస్తున్నా, ఎందుకంటే ఆల్రెడీ 10 అనేది ప్రింట్ చేశాను. సో నెక్స్ట్ 20 ప్రింట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ నేను టెంప్ని 20కి పాయింట్ అవుట్ చేస్తున్నాను. 20కి పాయింట్ అవుట్ చేసి మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తున్నాను, టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో 20 కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో మళ్ళీ కిందికి వస్తుంది, టెంప్లో ఉన్న డేటా అంటే 20 అనేది ప్రింట్ అవుతుంది. సో 20 ప్రింట్ అయ్యాక ఏం చేస్తున్నాను, నేను మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో మళ్ళీ నేను ఆ టెంప్ని 30కి పాయింట్ అవుట్ చేస్తాను. సో 30కి పాయింట్ అవుట్ చేస్తాను. సో 30కి పాయింట్ అవుట్ చేసాక మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తే 30 నాట్ ఈక్వల్స్ టు నల్ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి 30 అనే వాల్యూ. సో నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి కండిషన్ ట్రూ కాబట్టి సో టెంప్ డేటా అనేది ప్రింట్ చేస్తున్నాం. సో టెంప్ డేటా ఏంటి ఇక్కడ 30. సో 30 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, టెంప్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్. టెంప్ని మళ్ళీ 100కి పాయింట్ అవుట్ చేస్తున్నాం. సో 100కి పాయింట్ అవుట్ చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తున్నాం, టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అని చెప్పేసి కండిషన్ చెక్ చేస్తే సో 100 అనేది ఎగ్జిస్ట్ అయింది నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో 100ని ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో 100ని ప్రింట్ చేస్తున్నాం. సో మళ్ళీ టెంప్ ఈజ్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్. సో టెంప్ అనేది 100 తర్వాత లొకేషన్కి పాయింట్ అవుట్ అవుతుంది, నల్ లొకేషన్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో నల్ లొకేషన్కి పాయింట్ అవుట్ అయ్యాక ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది అనమాట. సో వైల్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో వైల్ లూప్ బ్రేక్ అయితే అప్పటి వరకు ఏవైతే మనకి నోట్స్ సాటిస్ఫై అయ్యాయో ఆ నోట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. సో వైల్ లూప్ బ్రేక్ అయిపోయి అప్పుడు దాకా సాటిస్ఫై అయిన నోట్స్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే 10, 20, 30, 100 అని చెప్పేసి ప్రింట్ అవ్వాలి మనకి. సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా 10, 20, 30, 100 అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయ్యాయి. సో 10, 20, 30 మనం ఇనిషియల్గా క్రియేట్ చేసిన లింక్డ్ లిస్ట్లో ఇన్సర్ట్ చేసాం 1 by 1. బట్ 100 అనేది మళ్ళీ స్పెషల్గా సపరేట్గా లాస్ట్లో ఇన్సర్ట్ చేసాం అనమాట. సో వైల్ లూప్ కండిషన్ యూజ్ చేసి 100 అనేది మళ్ళీ లాస్ట్లో ఇన్సర్ట్ చేసాం. సో ఈ విధంగా ఇన్సర్షన్ అనేది చేయొచ్చు ఎండింగ్లో, అదేవిధంగా బిగినింగ్లో అయితే సో జస్ట్ వైల్ లూప్ అలా యూజ్ చేయొచ్చు, లేదంటే హెడ్ నెక్స్ట్ అలా అయినా యూజ్ చేసి ఇన్సర్షన్ అనేది చేయొచ్చు.
సో ఇది మనకి ఇన్సర్షన్ అట్ బిగినింగ్ అండ్ ఇన్సర్షన్ అట్ ఎండ్. సో ఇన్సర్షన్ తర్వాత మెయిన్గా చూడాల్సింది డిలీషన్ అనమాట. సో ఇన్సర్షన్ చూసాం, సో ఎలా ఇన్సర్ట్ చేయాలి, స్టార్టింగ్లో ఎండింగ్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి నోడ్ అనేది, అది డీటెయిల్గా చూసాం ప్రోగ్రామ్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇన్సర్షన్ తర్వాత చూడాల్సింది డిలీషన్ అనమాట. సో ఇన్సర్ట్ అయితే చేసాం, బట్ డిలీషన్ ఎలా చేయాలి ఎండింగ్లో, అదేవిధంగా స్టార్టింగ్లో డిలీషన్ అనేది ఎలా చేయాలని చెప్పేసి దానికి కూడా నేను ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చాను. సో ఇక్కడ డిలీషన్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి, సో స్టార్టింగ్ డిలీషన్ అట్ ఫస్ట్. సో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ అనేది ఎలా డిలీట్ చేయాలి, ఏవైతే నోడ్స్ క్రియేట్ చేసామో లింక్డ్ లిస్ట్ యూజ్ చేసి, సో అందులో ఫస్ట్ నోడ్ లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ నోడ్ అనేది ఎలా డిలీట్ చేయాలి అని చెప్పేసి, సో ఈ ప్రోగ్రామ్లో అయితే కంప్లీట్ ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ స్ట్రక్చర్ యూజ్ చేసి నోట్స్ అనేది క్రియేట్ చేశాను. సో నోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను. అందులో మనకి మెయిన్గా లింక్డ్ లిస్ట్కి 2 మెంబర్స్ కావాలి, ఒకటి డేటా కోసం అండ్ ఇంకోటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం. సో ఆ విధంగా నేను ఏం చేశానంటే స్ట్రక్చర్లో 2 మెంబర్స్ అనేవి క్రియేట్ చేశాను, ఒకటి డేటా కోసం, ఒకటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ కోసం. మళ్ళీ ఏం చేశాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 పాయింటర్స్ అనేవి తీసుకున్నాను, హెడ్, టెంప్, అదేవిధంగా న్యూ నోడ్. ఈ విధంగా 2 పాయింటర్స్ అనేవి తీసుకున్నాను, హెడ్, టెంప్, అదేవిధంగా న్యూ నోడ్. సో నేను ఏం చేశాను, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 నోడ్స్ అయితే క్రియేట్ చేశాను మాన్యువల్గా. నోడ్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ ఒక మెమొరీ అనేది అలొకేట్ చేయాలి డైనమిక్గా. సో నేను ఇక్కడ మెల్లాక్ యూజ్ చేసి డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ చేశాను. సో మెల్లాక్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది అనమాట. సో మెల్లాక్ యూజ్ చేసినప్పుడు సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలొకేట్ అవుతుంది. సో అలా అలొకేట్ అయిన మెమొరీలో మనం ఏం చేస్తామంటే డేటా అనేది స్టోర్ చేస్తాం, అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో అలొకేట్ అయిన మెమొరీలో 2 థింగ్స్ స్టోర్ చేస్తాం, ఒకటి డేటా అండ్ ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో ఈ 2 థింగ్స్ మనం అలొకేట్ చేసిన మెమొరీలో అయితే స్టోర్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను 10 అనే వాల్యూని స్టోర్ చేశాను డేటాలో, అండ్ నెక్స్ట్లో వచ్చేసి ఇంకా నోడ్ క్రియేట్ చేయలేదు కాబట్టి సింపుల్గా నల్ అని పెట్టేసాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇంకో కొత్త నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం కూడా మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో అలా క్రియేట్ చేసిన బ్లాక్ ఆఫ్ మెమొరీలో ఏం చేస్తాను, నేను డేటా స్టోర్ చేస్తాను, అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాను. సో ఎప్పుడైతే న్యూ నోడ్ క్రియేట్ అయిందో ఆ డేటాలో 20 అని చెప్పేసి ఇచ్చేసాను, అండ్ నెక్స్ట్లో నల్ అని పెట్టేసాను, ఎందుకంటే 20 తర్వాత ఇంకా నోడ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి సింపుల్గా నల్ అని చెప్పేసి పెట్టేసాను. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే ఈ హెడ్ నెక్స్ట్లో ఇంతకుముందు నల్ ఉంది కదా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను, మనకి ఆల్రెడీ ఒక కొత్త నోడ్ అనేది అవైలబుల్ ఉంది. సో ఆ న్యూ నోడ్ యొక్క అడ్రస్ అనేది హెడ్ నెక్స్ట్లో ఇవ్వాలి, ఎందుకంటే నల్ ఉంది కాబట్టి. సో ఆ నల్లుని రీప్లేస్ చేసి ఈ న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఇస్తే అప్పుడు ఏమవుతాయంటే ప్రీవియస్ నోడ్ ఈ కొత్త నోడ్ కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో 10, 20 2 నోడ్స్ అనేవి కనెక్ట్ అవుతాయి త్రూ లింక్. సో ఈ విధంగా 10, 20 అని చెప్పేసి 2 నోడ్స్ క్రియేట్ చేసాం. సో మళ్ళీ సేమ్ ఇంకో కొత్త నోడ్ కూడా సేమ్ ప్రాసెస్, న్యూ నోడ్ అని చెప్పేసి తీసుకొని సో స్ట్రక్ట్ మెల్లాక్ యూజ్ చేసి మళ్ళీ బ్లాక్ ఆఫ్ మెమొరీ, సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేసాం. సో అలా క్రియేట్ చేసిన మెమొరీలో 2 థింగ్స్ స్టోర్ చేసాం, డేటా, అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో ఇక్కడ డేటా వచ్చేసి 30 ఇచ్చాను, సో నెక్స్ట్ నోడ్ నల్ ఇచ్చాను, అండ్ హెడ్ నెక్స్ట్ అంటే ఇక్కడ 20 నోడ్లో నల్ ఏదైతే ఉందో సో ఆ నల్ని ఈ 30 నోడ్ యొక్క అడ్రస్తో రీప్లేస్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ 20 అనే నోడ్ 30 అనే నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు టోటల్గా మనకి 3 నోడ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి, 10, 20, 30 3 నోడ్స్ క్రియేట్ అయ్యాయి. సో 3 నోడ్స్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఏం చేయాలి, సో ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి. సో 10 అనే నోడ్ని డిలీట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఈ హెడ్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది కదా, సో ఈ హెడ్ అనేది సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అయినట్టు. సో హెడ్ అనేది ఏ నోడ్కి పాయింట్ అవుట్ అవుతుందో సో అది మనకి ఫస్ట్ నోడ్ కాబట్టి, సో ఆ హెడ్ ఫస్ట్ నోడ్ నుంచి సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తే మనకి ఏమవుతుంది, ఫస్ట్ నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది.
సో అదే మనకి సింపుల్ లాజిక్ అనమాట. లింక్డ్ లిస్ట్లో డిలీట్ చేయాలంటే ఫస్ట్ నోడ్ని, సో ఫస్ట్ నోడ్కి ఆల్వేస్ హెడ్ అనేది పాయింట్అవుట్ అయి ఉంటుంది కాబట్టి, సో ఆ హెడ్ని సెకండ్ నోడ్కి పాయింట్అవుట్ అయ్యేలా చేస్తే ఫస్ట్ నోడ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. సో అది ఎలా చేయాలి అంటే ఇక్కడ సింపుల్ అనమాట. సో హెడ్ అనేది ఫస్ట్ టెంపరీ పాయింటర్లో స్టోర్ చేసి, ఈ హెడ్ని టెంపరీ పాయింటర్లో స్టోర్ చేసి హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్. సో ఈ హెడ్ని ఏం చేస్తున్నా, హెడ్ నెక్స్ట్. సో ఫస్ట్ ఈ 10 నోడ్ని టెంప్లో స్టోర్ చేస్తున్నా, టెంప్లో స్టోర్ చేసి ఈ హెడ్ని ఏం చేస్తున్నా అంటే హెడ్ నెక్స్ట్. సో 20కి పాయింట్ అయ్యేలా చేస్తున్నా. హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ నెక్స్ట్ అంటే హెడ్ ఏదైతే 10కి పాయింట్ అవుట్ అయిందో సో అది 20కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో ఇప్పుడు హెడ్ అనేది 20కి పాయింట్ అవుట్ అవుతుంది అనమాట. సో హెడ్ అనేది 20కి పాయింట్ అవుతుంది సార్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఫ్రీ ఆఫ్ టెంప్. సో టెంప్లో ఏదైతే 10 అనే నోడ్ ఉందో సో దాన్ని నేను ఫ్రీ చేస్తున్నాను. దానికి ఏదైతే మెమరీ అలకేట్ అవుతుందో దాన్ని రిలీజ్ చేసేస్తున్నా. అంటే దాని అర్థం ఏంటంటే ఆ మెమరీలో ఉన్న డేటా అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఆ మెమరీ అలకేట్ అయింది మొత్తం కూడా రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా డిలీట్ చేయాలి. సో ఫస్ట్ హెడ్ నోడ్ నెక్స్ట్ ఏదైతే ఉందో అది సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తే సో ఫస్ట్ నోడ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ చేయొచ్చు అనమాట. సో జస్ట్ ఒక టెంపరీలో ఫస్ట్ నోడ్ అనేది స్టోర్ చేసి అండ్ హెడ్ని సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేసి ఆ టెంపరీలో ఉన్న ఫస్ట్ నోడ్ని ఫ్రీ చేసేస్తే అది మనకి డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఇది సింపుల్ లాజిక్. సో ఆ విధంగా డిలీట్ చేస్తే ఏమవుతుంది, హెడ్ అనేది 20కి పాయింట్ అవుట్ అవుతుంది అండ్ 20 ఆబ్వియస్గా 30కి పాయింట్ అవుట్ అయింది. సో ఇప్పుడు 10 అనేది డిలీట్ అయిన తర్వాత మనకి 20, 30 అని చెప్పేసి 2 నోట్స్ ఉంటాయి, రిమైనింగ్ నోట్స్. సో ఆ 2 నోట్స్ని ఎలా ప్రింట్ చేయాలంటే సింపుల్గా ట్రావర్స్ చేస్తాం. సో ట్రావర్సల్ ద్వారా ఆ రిమైనింగ్ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ ట్రావర్సల్ ఎలా చేస్తాం, సింపుల్గా హెడ్ని టెంప్లో స్టోర్ చేసి ఆ నల్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఆ టెంప్ అనేది నల్ ఉందా లేదంటే ఏదైనా డేటా ఎగ్జిస్ట్ అయ్యి ఉందా అని చెప్పేసి నల్ కండిషన్ చెక్ చేస్తాం. సో ఫస్ట్ టెంప్ అనేది 20కి పాయింట్ అవుట్ అయి ఉంటుంది. సో 20 అనేది ఎగ్జిస్ట్ అయ్యింది, నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి మనకి ఏమవుతుంది, కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయినాక సో 20 అనేది టెంప్ 20కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో టెంప్ డేటా అంటే 20 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ టెంప్ ఇజ్ ఈక్వల్ టెంప్ నెక్స్ట్ 20 ప్రింట్ అయింది కాబట్టి నెక్స్ట్ టెంప్ని 30కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో 30కి పాయింట్ అవుట్ అయ్యేలా చేసి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. సో 30 అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదంటే నల్లా అని చెప్పేసి ఆ టెంప్ డేటా అనేది ఎగ్జిస్ట్ అయిందా లేదంటే నల్లా అని చెప్పేసి చెక్ చేస్తాం. బట్ ఇక్కడ 30 అనేది ఎగ్జిస్ట్ అయింది, నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో కండిషన్ ట్రూ అయినాక ఏం చేస్తాం అంటే ప్రింట్ఎఫ్లో ఆ టెంప్ డేటా అనేది ప్రింట్ చేస్తాం. సో ఆ టెంప్ అనేది 30కి పాయింట్ అవుట్ అయింది కాబట్టి సో 30 అనే వాల్యూని ప్రింట్ చేస్తాం. సో 30 అనే వాల్యూ ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. సో టెంప్ నెక్స్ట్ నల్కి పాయింట్ అవుట్ అవుతుంది అనమాట టెంప్. సో 30 ఆల్రెడీ ప్రింట్ అయింది కాబట్టి సో నెక్స్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అవుతుంది. నెక్స్ట్ నోడ్ ఆబ్వియస్గా మనకి నల్ కాబట్టి టెంప్ అనేది నల్కి పాయింట్ అవుట్ అవుతుంది. సో కండిషన్ చెక్ చేసినప్పుడు మనకి అది కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది, లూప్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో లూప్ బ్రేక్ అయిన తర్వాత అప్పటి వరకు సాటిస్ఫై అయిన నోట్స్ వాల్యూస్ అన్నీ కూడా అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో ఇప్పుడు రన్ చేస్తే సింపుల్గా 10 అనేది డిలీట్ అయిపోయి 20, 30 అని చెప్పేసి రిమైనింగ్ 2 నోట్స్ అనేవి ప్రింట్ అయిపోతాయి. సో ఇక్కడ 20, 30 అని చెప్పేసి రిమైనింగ్ 2 నోట్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. సో ఈ విధంగా డిలీషన్ అయితే చేస్తాం స్టార్టింగ్లో. సో జస్ట్ లింక్ అనేది మ్యానిపులేట్ చేస్తాం. సో ఏదైతే హెడ్ అనేది ఫస్ట్ నోడ్కు పాయింట్ అవుట్ అయ్యి ఉంటుందో దాన్ని సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ నోడ్ని ఫ్రీ చేసేస్తాం, దానికి అలకేట్ అయిన మెమొరీని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో జస్ట్ ఒక లింక్ అనేది మ్యానిపులేట్ చేస్తాం అనమాట. హెడ్ అనేది సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తే ఫస్ట్ నోడ్ అనేది ఫ్రీ అయిపోతుంది. సో ఈ విధంగా డిలీషన్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు డిలీషన్ స్టార్టింగ్లో ఎలా చేయాలో చూసాం, నెక్స్ట్ ఫైనల్గా డిలీషన్ అనేది ఎండింగ్లో ఎలా చేయాలి అని చెప్పేసి చూస్తాం. సో స్టార్టింగ్లో అయితే హెడ్ అనేది పాయింట్ అవుట్ అయి ఉంటుంది ఫస్ట్ నోడ్కి. సో హెడ్ అనేది పాయింట్ అవుట్ అయి ఉంటుంది కాబట్టి సో స్టార్టింగ్ నోడ్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ హెడ్ని సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తే సరిపోతుంది. సో బట్ లాస్ట్ నోడ్ని రిమూవ్ చేయాలంటే ఎలా ఉంటుంది కండిషన్, లాజిక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చూస్తే సో ఫస్ట్ ఏం చేశాను నేను, సేమ్ ప్రాసెస్. సో స్ట్రక్చర్ యూజ్ చేసి 2 మెంబర్స్ని అయితే క్రియేట్ చేశాను, ఒకటి డేటా కోసం అండ్ ఇంకోటి వచ్చేసి
నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడం కోసం. అండ్ మెయిన్ మెథడ్లో 3 పాయింటర్స్ని క్రియేట్ చేశాను. హెడ్, టెంప్, న్యూ నోడ్ అని చెప్పేసి 3 పాయింటర్స్ని క్రియేట్ చేశాను. సో 3 పాయింటర్స్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, 3 నోడ్స్ని మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాను. 3 నోడ్స్. సో జస్ట్ ఒక నోడ్ డిలీట్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఒక లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను విత్ 3 నోడ్స్. సో నోడ్ ఎలా క్రియేట్ చేయాలి, సింపుల్గా మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేయాలి. సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తే ఏమవుతుంది, మనకు మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ క్రియేట్ చేసిన మెమొరీలో ఏం చేస్తామంటే డేటా అనేది స్టోర్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది కూడా స్టోర్ చేస్తాం. సో 2 థింగ్స్ స్టోర్ చేస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి డేటా, అండ్ నెక్స్ట్ ఇంకో థింగ్ వచ్చేసి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేస్తాం. సో నేను ఇక్కడ హెడ్ అని చెప్పేసి క్రియేట్ చేసాం ఒక నోడ్. సో అందులో ఏం చేశానంటే డేటా వచ్చేసి 10 ఇచ్చాను. నెక్స్ట్ నోడ్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నల్ అని చెప్పేసి ఇచ్చేసాను. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఇంకో కొత్త నోడ్ క్రియేట్ చేస్తున్నా, సెకండ్ నోడ్ క్రియేట్ చేస్తున్నా. దానికోసం కూడా సేమ్ ప్రాసెస్. సో మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేస్తాం. సో అలా క్రియేట్ చేసిన బ్లాక్ ఆఫ్ మెమరీలో నేను ఏం చేస్తున్నా, డేటా లాగా 20 ఇస్తున్నా. సో డేటా వచ్చేసి 20 అండ్ నెక్స్ట్ నోడ్ వచ్చేసి నల్కి పాయింట్ అవుట్ అవుతుంది, ఎందుకంటే ఇంకా కొత్త నోడ్ అనేది క్రియేట్ చేయలేదు కాబట్టి. సో కరెంట్లీ నల్ అని చెప్పి ఇచ్చేస్తాం. సో అండ్ నెక్స్ట్ ఇంకొక చేయాల్సిన థింగ్ ఏంటంటే మెయిన్ థింగ్, సో ప్రీవియస్గా క్రియేట్ చేసిన నోడ్ని ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్కి కనెక్ట్ చేయాలి. ఎలా కనెక్ట్ చేస్తామంటే, సో ఈ కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ అడ్రస్ అనేది న్యూ నోడ్లో ఉంటుంది. సో జస్ట్ ఆ న్యూ నోడ్ని హెడ్ నెక్స్ట్కి ఇస్తాం. సో హెడ్ నెక్స్ట్ నల్ ఉంది కదా, సో ఆ హెడ్ నెక్స్ట్ నల్ ప్లేస్లో ఇప్పుడు ఏమవుతుంది అంటే న్యూ నోడ్ యొక్క అడ్రస్తో రీప్లేస్ అవుతుంది. సో అలా రీప్లేస్ అవుతే ఏమవుతుంది అనమాట, ప్రీవియస్గా క్రియేట్ చేసిన నోడ్ ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు లింక్ అనేది ఏర్పడుతుంది. సో 10 అనేది 20 కనెక్ట్ అవుతుంది, 10, 20. సో ఆ విధంగా కనెక్ట్ అవుతాయి అనమాట. సో 20 యొక్క అడ్రస్ అనేది 10 నోడ్ యొక్క నెక్స్ట్లో అనేది స్టోర్ చేస్తాం. సో దానివల్ల ఏమవుతుందంటే కనెక్షన్ అనేది ఏర్పడుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నా, థర్డ్ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. సేమ్ మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేస్తున్నా. సో అలా క్రియేట్ చేసిన బ్లాక్ ఆఫ్ మెమరీలో సో నేను డేటా కింద 30 అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ నెక్స్ట్ ఇంకా నోడ్ ఏం లేదు కాబట్టి నల్ అని చెప్పేసి ఇస్తున్నా. అండ్ ఇంకా మెయిన్గా చేయాల్సిన థింగ్ ఏంటంటే ప్రీవియస్ నోడ్ని ఇప్పుడు క్రియేట్ చేసిన కొత్త నోడ్ని కనెక్ట్ చేయాలి. సో ఎలా కనెక్ట్ చేస్తాం, హెడ్ నెక్స్ట్ అని చెప్పేసి ఇచ్చేసి సో న్యూ నోడ్ యొక్క అడ్రస్ ఇచ్చేస్తే ఏమవుతుంది, 20 నెక్స్ట్ ఏదైతే నల్ ఉందో అది ఈ 30 నోడ్ యొక్క అడ్రస్తో రీప్లేస్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే 20 అనేది 30కి కనెక్ట్ అవుతుంది. సో 10, 20, 30 ఆ విధంగా మనకి లింక్డ్ లిస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ చూసారా 10, 20, 30. సో హెడ్ అనేది ఫస్ట్ నోడ్ అనమాట, సో స్టార్టింగ్ నోడ్. అండ్ 20 అనేది సెకండ్ నోడ్, 30 అనేది థర్డ్ నోడ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే 30 అనే నోడ్ని డిలీట్ చేయాలనుకున్నా. సో ఇంతకుముందు ఏం చేశాను, 10 అనే నోడ్ని డిలీట్ చేశాను. ఎట్లా చేశాను అంటే హెడ్ అనే పాయింటర్ సెకండ్ నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేసి సో ఫస్ట్ నోడ్ని ఈజీగా డిలీట్ చేశాను. సో ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నా అంటే థర్డ్ నోడ్ లాస్ట్ నోడ్ని డిలీట్ చేయాలనుకున్నా. సో ఇక్కడ 30 అనే నోడ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో దానికోసం ఎలా ఉంటుంది ప్రాసెస్ అంటే, సో ఫస్ట్ వచ్చేసి హెడ్ పాయింటర్ని టెంపరీగా స్టోర్ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఏం చేస్తున్నా, కండిషన్ అని చెక్ చేస్తున్నా. ఇఫ్ టెంప్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. సో టెంప్ నెక్స్ట్ అనేది నల్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో ఫస్ట్ టెంప్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ అయింది, 10కి పాయింట్ అవుట్ అయింది. సో 10 నెక్స్ట్ అనేది 20కి పాయింట్ అవుట్ అయింది. సో దాని మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో అప్పుడు ఏమవుతుంది, ఈ కండిషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయి ఎల్స్లోకి వస్తుంది. సో ఎల్స్లోకి వచ్చి సో టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి సో ఈ కండిషన్ ట్రూ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ప్రీవ్ అని చెప్పేసి దాని మీనింగ్ ప్రీవియస్ అనమాట. సో ప్రీవ్ అని చెప్పేసి ఇంకో పాయింటర్ అనేది క్రియేట్ చేసాం. సో ఈ ప్రీవియస్లో ఏం చేస్తాం అంటే ఆ టెంప్ని స్టోర్ చేస్తున్నాం. సో ఈ టెంప్లో ఏం లేదు, జస్ట్ 10 అనే నోడ్కి పాయింట్ అవుట్ ఉంటుంది. సో ఆ నోడ్ని ఏం చేస్తున్నా అంటే ప్రీవ్ అనే పాయింటర్లో స్టోర్ చేసి సో ఆ టెంప్లో ఉన్నది ప్రీవ్లో స్టోర్ చేస్తే టెంప్ ఎంప్టీ అవుతుంది. సో అప్పుడు ఏం చేస్తున్నా, టెంప్ని నెక్స్ట్ పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. సో టెంప్ని 20కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ టెంప్ నెక్స్ట్ అనేది నల్ ఉందా లేదని చెప్పేసి చెక్ చేస్తున్నా. సో టెంప్ నెక్స్ట్ అనేది నల్ లేదు కాబట్టి నేను చేస్తున్నా, మళ్ళీ ఆ 20 నోడ్ని ప్రీవ్లో స్టోర్ చేసి మళ్ళీ టెంప్ని 30 నోడ్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తున్నాం.
సో మళ్ళీ ఏం చేస్తున్నా, కండిషన్ చెక్ చేస్తున్నా, టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్. బట్ ఇక్కడ ఏమైంది, నల్ ఉంది కాబట్టి ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. సో లూప్ అనేది బ్రేక్ అయిపోయి సో ఇక్కడ 30కి పాయింట్అవుట్ అవుతుంది అనమాట టెంప్ అనేది. సో 30కి పాయింట్అవుట్ అయినప్పుడు సో ఇక్కడ కండిషన్ అనేది చెక్ చేస్తాం. సో కండిషన్ చెక్ చేసినప్పుడు ఏమవుతుందంటే టెంప్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్, బట్ 30 నెక్స్ట్ అనేది నల్ ఉంది కాబట్టి సో ఈ లూప్ అనేది బ్రేక్ అవుతుంది. సో ఈ లూప్ అనేది బ్రేక్ అయిపోయి సో బయటకు వచ్చేసి సో ఇక్కడ ఏముంది, ప్రీవ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే సో ప్రీవ్లో ఏముంది, సో ప్రీవ్లో 20 ఉంది, టెంప్ అనేది 30కి పాయింట్అవుట్ అయింది, బట్ ప్రీవ్లో 20 ఉంది. నేను చేస్తున్న ప్రీవ్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అంటే ఇక్కడ ఈ స్టార్ ప్లేస్లో నల్ పెట్టేస్తున్నా. సో నల్ పెట్టేసి ఏం చేస్తున్నా, ఫ్రీ టెంప్. సో టెంప్లో ఏముంది, 30 ఉంది. సో 30 ఏం చేస్తున్నా, సింపుల్గా ఫ్రీ చేస్తున్నా. సో దానివల్ల ఏమవుతుంది, 30 అనే నోడ్ అనేది డిలీట్ అయిపోతుంది కంప్లీట్గా. సో ఇక్కడ జస్ట్ ఏం చేస్తున్నా అంటే ఏదైతే నోడ్ డిలీట్ చేయాలనుకుంటున్నానో దాని ప్రీవియస్ నోడ్ నెక్స్ట్లో నల్ పెట్టేసి ఆ నోడ్ని ఈజీగా నేను ఫ్రీ చేస్తున్నాను. సో ఇక్కడ జస్ట్ 2 పాయింటర్స్ తీసుకుంటున్నా, ప్రీవ్ టెంప్ అని చెప్పేసి. సో ప్రీవ్లో ప్రీవియస్ నోడ్స్ని స్టోర్ చేస్తున్నా అండ్ టెంప్లో నెక్స్ట్ నోడ్ని స్టోర్ చేస్తున్నా. సో ఎప్పుడైతే లాస్ట్ నోడ్కి రీచ్ అవుతామో దాని ప్రీవియస్ నోడ్లో నెక్స్ట్లో నల్ పెట్టేస్తున్నాం. సో నల్ పెట్టేసి ఏదైతే నోడ్ అనేది ఫ్రీ చేయాలనుకున్నాం సో దాన్ని జస్ట్ ఫ్రీ ఆఫ్ టెంప్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం. సో టెంప్లో ఏముంది, సింపుల్గా టెంప్ అనేది 30కి పాయింట్అవుట్ అయింది కాబట్టి సో ఫ్రీ ఆఫ్ టెంప్ అనగానే 30 అనే నోడ్కి ఏదైతే అలొకేట్ అయిందో మెమొరీ, సో ఆ మెమొరీ అంతా ఫ్రీ అయిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే 30 అనే నోడ్ డిలీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సింపుల్గా ట్రావర్సల్ చేసి మొత్తం లింక్డ్ లిస్ట్ని ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో 10, 20 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో 30 అనేది డిలీట్ అయిపోయింది అనమాట. సో ఎలా డిలీట్ అయిందంటే సో 2 పాయింటర్స్ తీసుకున్నాం మనం ఇక్కడ, ప్రీవియస్ అదేవిధంగా టెంప్ అని చెప్పేసి. సో ప్రీవియస్ నోడ్లో నల్ పెట్టేసి సో ఆ టెంప్లో పాయింట్అవుట్ అయిన 30 అనే నోడ్ని ఫ్రీ చేసేసాం. సో దానివల్ల ఏమైందంటే 30 అనే నోడ్ డిలీట్ అయిపోయింది. సో ఈ విధంగా లాస్ట్ నోడ్ని అయితే డిలీట్ చేస్తాం అనమాట. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లింక్డ్ లిస్ట్. సో బేసిక్గా మనం బ్రీఫ్ ఐడియా అయితే చూసాం, వాట్ ఈజ్ లింక్డ్ లిస్ట్, ఆ డెఫినేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, నోట్స్ ఎలా క్రియేట్ చేయాలి, అండ్ నోట్స్ మెమరీ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, ట్రావర్సల్, ఇన్సర్షన్ అట్ బిగినింగ్ ఎండింగ్, అదేవిధంగా డిలీషన్ అట్ బిగినింగ్ ఎండింగ్ ఎలా చేయాలి అంతా డీటెయిల్గా డిస్కస్ చేసాం. థ్యాంక్ యూ.